సమయంలో ఆర్థికపరమైన అప్పులతో, ఇబ్బందులతో, ఆ సమస్యలతో బాధపడేటువంటి ఎవరైనా ఉన్నట్లయితే వారి గురించి ప్రార్థన చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రార్థన చేద్దాము. వాళ్ళు మాత్రమే ఆర్థికపరమైన ఇబ్బందులతో, అప్పులతో, చాలని పరిస్థితులతో ఎవరెవరైతే ఉంటున్నారో దయచేసి ఒక్కసారి మీరు లేచి అందరూ కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకుని ఉండాలి. ఆ సమస్యతో ఉన్నటువంటి వారు మాత్రం పైకి లేయండి. దేవుడు తప్పకుండా ఆ జీవితంలో, మీ జీవితంలో అప్పులతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు కూడా మొహమాట పడవద్దు. యేసు దగ్గరికి వచ్చావు, కన్నీరు తుడిచే యేసు దగ్గరికి వచ్చావు. ఇరుకులలో నుంచి బయటికి నడిపించి ఆర్థికపరమైన పరిస్థితులలో నెమ్మదిని కలుగజేసే దేవుడు. ఒక సహోదరుడు తన యొక్క జీవితంలో ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు ఇప్పుడు మీరు సాక్ష్యం విన్నారు. ఒక కుటుంబము ఇంతకు మునుపే ఆర్థికమైన పరిస్థితులలో వారి యొక్క జీవితమే గడవడము కష్టముగా ఉంటున్న సమయంలో యేసయ్యా అని మొరపెట్టినప్పుడు ఒక కుటుంబమును ఏ విధముగా ఆయన అద్భుత రీతిగా పైకి లేవనెత్తి పోగొట్టుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా దేవుడు నీకు దయచేసే ఆ సాక్ష్యాన్ని నువ్వు విన్నావు కదా. విశ్వాసముతో ఇప్పుడు అడుగు నీవు, యేసయ్యా నీ నోరు తెరిచి, యేసయ్యా నా జీవితమును దర్శించు ప్రభువా. నీ నోటితో యేసయ్యా నా జీవితమును దర్శించుము, నా అప్పుల భారమును తొలగించుము. ఆర్థిక పరిస్థితుల్లో ఇరుకులు నన్ను ఇబ్బందులు పెడుతున్నాయి ప్రభువా, సమస్యలను తొలగించమని ప్రార్థన చేశాము. థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. దేవా సహాయము చేయండి, కుటుంబములను దర్శించండి. నిలబడిన వారందరి జీవితములలో అయ్యా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికపరమైన ఇబ్బందులు యేసు నామమున తొలగునుగాక, కొట్టివేయబడును గాక. యేసు నామమున దేవుని దీవెన సంపూర్ణంగా విడుదల చేయబడును గాక. వారి జీవితములలో ఆర్థికపరమైన సమృద్ధి, ఆశీర్వాదము, మిగులు యేసు నామమున కలుగును గాక. అద్భుతములు జరుగును గాక. ఉద్యోగములు పొందుకుంటురు గాక. వ్యాపారములో వృద్ధి కలుగును గాక. కడుపారాతిని తృప్తి నుండి మిగులు కలుగును గాక. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్న స్థితిలోనికి వెళ్ళదురు గాక. ఇది మొదలుకొని రాబోయే సంవత్సరంలో అద్భుత రీతిగా వారి వ్యాపారములు, ఉద్యోగములు, ఆర్థిక పరిస్థితులన్నీ హెచ్చింపు కలుగును గాక. యేసు నామమున అద్భుతము జరుగును గాక. అయ్యా నీవు చేయుచున్నావు, నీవు చేస్తావు తండ్రి, మేము నమ్ముతున్నాము. అనేకులకు చేసిన దేవుడవు, ఇక్కడ నిలబడిన వారందరికీ నీవు చేస్తావని మేము నమ్ముతున్నాము. వచ్చే సంవత్సరం మీలో నుంచి అనేకులు వచ్చి దేవుడు యేసయ్య నా జీవితంలో అద్భుతము చేశాడని మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని నిలబరుచుకుందాం. విశ్వాసం ఉంచు, దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతము జరిగించగలడు. దయచేసి కూర్చోండి. అలాగే ఈ సమయంలో అనారోగ్యముతో ఎవరైతే తీవ్రమైన అనారోగ్యములతో, దీర్ఘకాలిక అనారోగ్యములతో ఆపరేషన్లు చేసుకుంటే గానీ బాగుపడదనేటువంటి పరిస్థితులతో ఎవరైతే వెళ్తుంటున్నారో దయచేసి ఒక్కసారి దీర్ఘకాలిక అనారోగ్యములతో, రక్త సంబంధమైనటువంటి రోగములతో, ఇరుకులతో ఎవరైతే ఇబ్బందులు పడుతుంటున్నారో అందరూ కళ్ళు మూసుకుంటుండగా ఒక్కసారి లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేద్దాం. తప్పక దేవుడు స్వస్థపరిచేటువంటి వాడు, ఆరోగ్యములు కలగజేసేటువంటి వాడు, బలమునిచ్చేటువంటి స్వస్థత, అద్భుతం జరిగించేటువంటి దేవుడు. సిగ్గుపడవద్దమ్మా. దేవుడు నిన్ను తాకేటువంటి సమయము నీ యొక్క ఎముకల రంపులు కానీ, చర్మ రోగములు కానీ, రక్త సంబంధమైన రోగములు కానీ, తల సంబంధమైన రోగములు, హార్ట్ కిడ్నీ డిసీజెస్ కానీ, అవి ఏదైనా సరే, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు అది ఏది రోగమైనా సరే యేసయ్య ఈ రోజు నిన్ను ముట్టబోతున్నాడు. యేసయ్య నీకు స్వస్థత కలగజేయబోతున్నాడు. దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా నీ సన్నిధిలో. అయ్యా నీ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. నీ పరిశుద్ధ రక్తం కిందకి అందరూ తీసుకొని వస్తుంటున్నాము ప్రభువా. అయ్యా నీవు పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలుగుచున్నది, మాకు ఆరోగ్యము కలుగుచున్నది. నిలబడిన వారందరిని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. ఏ అనారోగ్యమైనా, ఏ వ్యాధి అయినా, తరతరముల నుంచి సంక్రమిస్తున్నటువంటి రోగములైనా అన్నింటిని బట్టి నీ దగ్గర మొరపెడుతుంటున్నాము. ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నామయ్యా. ముట్టండి ప్రభువా, సర్వ శరీరమును ముట్టండి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ప్రతి అవయవమును మీరు ముట్టండి ప్రభువా. రక్తమును, మాంసమును, ఎముకలను, చర్మమును, నరములను, కణములను మీరు ముట్టమని ప్రార్థన చేస్తుంటున్నాము. అయ్యా నీవు ముడుతున్నావు. స్వస్థత శీఘ్రముగా, ఆరోగ్యము నీకు ఇప్పుడే కలుగునుగాక. యేసు నామమున ఆరోగ్యము కలుగునుగాక. నీ యొక్క శరీరమును యేసు తాకుతుంటున్నాడు. నీకు విడుదల యేసు నామమున జరుగుతున్నది. యేసు నామమున ఆరోగ్యము, యేసు నామమున స్వస్థత. అయ్యా మేము ప్రార్థన చేస్తుంటున్నాము. అయ్యా ఒక సహోదరుడు ప్రార్థన చేసుకొనగా తన యొక్క గొంతును నీవు బాగు చేశావు. రక్త సంబంధమైన రోగములను స్వస్థపరిచావు. అనేకుల జీవితములలో గర్భములు తెరిచావు నాయన. చర్మ రోగములను నీవు తొలగించావు. ప్రార్థన చేస్తుంటున్నాము ప్రభువా. యేసు నామమున సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక. గర్భములు యేసు నామమున తెరవబడునుగాక. హాస్పిటల్ యేసు నామమున తొలగునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యము సర్వ శరీరంలో ప్రతి అవయములో కలుగునుగాక.
అయ్యా నీవే నీ బిడ్డలను ముట్టి ఆరోగ్యమునివ్వమని, బలమునివ్వమని, శక్తినివ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దయచేసి కూర్చుందాం ఈ సమయంలో. అలాగే కళ్ళు మూసుకొని కుటుంబపరమైన సమస్యలతో, ఇబ్బందులతో, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో, భార్యాభర్తల మధ్య కొట్లాటలు, కుటుంబంలో పిల్లల మధ్య సమస్యలు, ఇరుకులు, సంబంధ బాంధవ్యాలు సరిగా లేకపోవడము, అతాకోడళ్ళ పరిస్థితులు, అనేకమైనటువంటి సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో బాధపడేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, నువ్వు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, అణిచివేయబడుతున్న పరిస్థితి, నీ యొక్క ఆఫీసులో కావచ్చు, నీ యొక్క సంబంధములలో కావచ్చు, ఎక్కడైనా నువ్వు అణిచివేయబడుతూ, బాధపడుతూ, కన్నీరు పడుతూ ఉంటున్నావా? నీ యొక్క కుటుంబం, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో ఏ విధముగా వీరి జీవితంలో బాగుపడతాయి, మా బతుకులు మారుతాయా, మా జీవితాలు ఇలాగనే కొనసాగుతున్నాయి అని బాధపడుతున్నావా? ఈరోజు యేసయ్య నిన్ను అడుగుతుంటున్నాడు, లేచి నిలబడి ఒకసారి లేచి నిలబడినట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబ పరిస్థితులలో విడుదల కలగాలి, మేలు కలగాలి. పిల్లల జీవితంలో, అత్తల జీవితంలో, లేకపోతే అల్లుల జీవితంలో, కోడళ్ళ జీవితంలో, మీ కుటుంబంలో ఎవరికైనా సరే అటువంటి పరిస్థితులు ఉంటున్నట్లయితే దేవుడు మార్పు తీసుకుని రావాలి, వారి జీవితంలో మేలు కలగాలి అని చెప్పి. మానసికపరమైన పరిస్థితులు, మానసికపరమైన సమస్యలు, ఊరికనే భయపడుతుంటున్నావా? ఊరికనే ఉలికి పడుతుంటున్నావా? పిల్లలు భయపడుతుంటున్నారా? మా భవిష్యత్తును గురించినటువంటి భయము, ఏ విధంగా మేము ముందుకు వెళ్ళగలము, ఏమి పొందుకోగలము, మా పరిస్థితి ఏమిటి అనేటువంటి వాటిలో బాధపడుతుంటున్నావా? యేసయ్య ఈ రోజు నేను అడుగుతుంటున్నాడు, లేచి నిలబడి యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేస్తాము. యేసయ్య ప్రార్థన చేస్తుంటున్నామయ్యా, నీ పరిశుద్ధమైన రక్తం కిందకు తీసుకొని వస్తుంటున్నామయ్యా. నిలబడిన వారందరినీ మీరు తాకండి. ప్రతి భయము యేసు నామమున కొట్టివేయబడును గాక, తొలగిపోవును గాక. యేసు శక్తి నీ యొక్క జీవితమును తాకను గాక. నిన్ను భయపెట్టువారు మీకు దూరమైపోవదురు గాక. నీకు ఇబ్బంది పెట్టువారు విడుదల కలుగును గాక. అయ్యా, కుటుంబ సమస్యలతో, ఆస్తి గొడవలతో, ఇరుకులతో, కోర్టు కేసులతో, ప్రభు ఎవరికి భూతగాదాలతో ఎవరెవరైతే బాధపడుతుంటున్నారో, విడుదల కావాలని అడుగుతుంటున్నారో, కోర్టు కేసులతో ఇబ్బందులు ఆలస్యపడుతుంటున్నారో, వారందరినీ యేసు నామమున త్వరగా అవన్నీ సెటిలగును గాక, కొట్టివేయబడును గాక, విడుదల కలుగును గాక, అద్భుతములు జరుగును గాక. అయ్యా, అందరి జీవితములతో నీవు మాట్లాడమని, సహాయము చేయమని, నీ కృపను అనుగ్రహించమని, నీ బిడ్డలను నీవు తాకమని, దీవించమని యేసు రక్తము కిందికి అందరినీ తెస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఒక్కసారి కనపరుచుకుందాము. నమ్మండి అమ్మా, విశ్వాసం ఉంచండి. మీలాగనే ఇక్కడ ఎవరెవరైతే సాక్ష్యాలు చెప్పుకుంటూ వచ్చారో, మీలాగనే ఇలాగా ఎక్కడో ఒక చోట దేవుని గురించినటువంటి మాటలు విని ప్రార్థనలు చేయగా వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. విశ్వాసం మీరు ఉంచినట్లయితే, నమ్మినట్లయితే, అయ్యా నాకు సహాయం చేయను అడిగినట్లయితే, దేవుడు నీ జీవితంలో తప్పక అద్భుతమును జరిగించి తీరుతాడు. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. ఒక అర్ధగంట సేపు దేవుని యొక్క మాటలు, కేవలం ఒక అర్ధగంట, అంతకంటే ఎక్కువ లేదు. నేను 1:30 గంటని ముగించేస్తాను. ఈ సమయంలో కుటుంబాలతో మొదటిసారిగా కొత్తగా వచ్చినటువంటి వారు, కుటుంబముతో మొదటిసారిగా ఒక్కసారి లేచి నిలబడాలని మనం చేస్తున్నా. మొదటిసారిగా క్రొత్తగా పిలుచుకొని వచ్చింటారు కదా మీరు ఎవరైనా, ఒక్కసారి కుటుంబాలతో కొత్తగా మొదటిసారిగా ఇక్కడికి వచ్చినటువంటి వారు ఒకసారి లేచి నిలబడాలని మనం చేస్తుంటున్నాను. సిగ్గుపడకండి. మొదటిసారిగా కుటుంబాలతో లేదా కొత్తగా కుటుంబంతో కలిసి వచ్చినటువంటి వారు, సంఘస్థులు కాదు, మా సంఘస్థులు కాదు, మిగతా వారు ఎవరైతే కొత్తగా వచ్చారో వారందరూ కూడా ఒకసారి లేచి నిలబడాలని మనం చేస్తున్నాం. కొత్త వాళ్ళు చాలా కనబడుతున్నారు. ఒకవేళ నువ్వు సింగిల్గా కూడా వచ్చావు, సింగిల్గా ఫ్రెండ్స్, నీ కుటుంబంతో రాలేదు, సింగిల్గా వచ్చావు, మీ ఫ్రెండ్ పిలిస్తే వచ్చావు, మీ యొక్క సహోదరి పిలిస్తే వచ్చావు, మొదటిసారిగా వచ్చావు, ఒంటరిగా వచ్చావు, సింగిల్గానే ఉన్నావు, ఫ్యామిలీగా కాదు, మీరు కూడా ఒకసారి నిలబడాలని మనం చేస్తుంటున్నాను. మొదటిసారిగా వచ్చినటువంటి వారు మీరు ఒకసారి అందరూ చేయిపైకైతే అలాగా వెళ్ళండి బ్రదర్. బయట ఉన్న వాళ్ళకు కూడా, మీ అందరికీ కూడా కల్వరి గ్రేస్ మినిస్ట్రీస్ నుంచి ఒక చక్కటి చిన్న బహుమానము, మీ అందరికీ కూడా నూతన సంవత్సర క్యాలెండర్ అనేటువంటిది మీకు అందరికీ దేవుని యొక్క కృపలో మీకు అందివ్వడం జరుగుతూ ఉంటున్నది. అందరూ లేచి నిలబడినటువంటి వాళ్ళకి యోహాను సువార్త 3వ అధ్యాయము 132వ పేజ్ 16వ వచనం. అందరూ తెరవాలి. నేను చదువుతాను, మీరు వినండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు, యేసయ్య మాటలు చూడండి. వాక్యం చెప్పేటప్పుడు దయచేసి పిల్లల్ని సౌండ్ అనేది కొద్దిగా కంట్రోల్ చేయాలి. చిన్న పిల్లలు ఏడ్చే వాళ్ళు ఉంటే కొద్దిగా సపోర్ట్ చేసి వాళ్ళని సముదాయించాలని మనం చేస్తుంటున్నాను. ఓకే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు యేసు యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఒక గురువు గారు తన దగ్గర ట్రైన్ అయినటువంటి 3 శిష్యులలో ఎవరు తెలివి కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారికి ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు 3 యాపిల్స్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క యాపిల్ ఇచ్చాడు. యాపిల్ ఇచ్చి ఏం చేస్తున్నాడంటే వాళ్ళకు ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైతే జీవము లేదో, ఎక్కడైతే జీవము కనపడదో, జీవము లేదో అక్కడికి మీరు వెళ్ళి, మీకు 3 రోజుల సమయం ఇస్తుంటున్నాను, అక్కడికి వెళ్ళి ఈ యొక్క యాపిల్ కాయని మీరు తినండి అని చెప్పి పంపించేశాడు. వాళ్ళు ఆ యాపిల్ కాయని తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళిపోయారు. ఒక ఆయన అరణ్యంలోనికి పోయాడు, ఒక ఆయన కొండలలోనికి వెళ్ళాడు, ఒక ఆయన ఏ మార్గం పడితే ఆ మార్గం పట్టుకొని వెళ్తున్నాడు. మొదటివాడు అరణ్యంలోనికి, రెండవ వాడు కొండల వైపున, మూడవ వాడు ఎడారిలోనికి, ఇలాగ వెళ్ళడం ప్రారంభిస్తున్నారనమాట. మొదటివాడు ఏం చేశాడంటే అటు ఇటు తిరుగుతూ ఆ యొక్క అడవిలో జనసంచారం లేని చోటికి వెళ్ళి, గురువుగారు చెప్పారు జీవము లేనటువంటి చోటికి వెళ్ళి, అంటే ఊపిరి లేనటువంటి చోటికి వెళ్ళి తినాలి అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ నా చుట్టూ ఎవరు కూడా మనుషులు లేరు, నన్ను ఎవరు చూడట్లేదు. మా గురువుగారు చెప్పారు ఎవరు మిమ్మల్ని చూడని చోటికి వెళ్ళి, జీవం లేని చోటికి వెళ్ళి మీరు తినండి అని చెప్పాడు కదా, ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి నేను వెళ్ళి తినేస్తానని చెప్పి అక్కడ 2-3 రోజుల ప్రయాణం తర్వాత తినేసి వెనుక ప్రయాణం ప్రారంభించాడు. రెండవ వాడు కొండల వైపుకి వెళ్ళాడు. కొండల వైపుకి వెళ్ళి అక్కడ ఆ కొండలలో కొన్ని జంతువులను చూసి వెంటనే మళ్ళీ ఆ కొండలు దాటుకొని మెల్లగా ఏం చేశాడనంటే ఎక్కడైతే బయలు ఎడారి ప్రాంతం ఉంటుందో అక్కడికి వెళ్ళాడు. ఆ ఎడారిలోనికి వెళ్ళి అక్కడికి తిరిగిన తర్వాత అక్కడ ఎవరూ కనపడకపోయేసరికి కనుచూపు మేరలో ఆ రెండవ వాడు కూడా ఆ యాపిల్ని తీసుకొని తినేశాడు. మూడవ వాడైతే అడవికి వెళ్ళాడు, అతనికి తినబుద్ధి కాలేదు. కొండలకు వెళ్ళాడు, తినబుద్ధి కాలేదు. ఎడారిలోకి వెళ్ళాడు, తినబుద్ధి కాలేదు. 3వ రోజున ఆ యాపిల్ని మెల్లగా తీసుకొని వచ్చి గురువుగారి దగ్గరికి వస్తుంటున్నాడు. గురువుగారి దగ్గరికి వచ్చి అడిగాడు అనమాట. గురువుగారు అడుగుతున్నారు, తిన్నారా అని అడిగాడు. మొదటివాడు అన్నాడు, నేను వెళ్ళినటువంటి చోట ఎవ్వరూ లేరు, ఏ విధమైన జీవము నాకు కనపడలేదు, కాబట్టి అక్కడ నేను తినేశాను అని అన్నాడు. రెండవ వాడు అన్నాడు, నేను వెళ్ళినటువంటి చోట ఎడారి, అవకాశమే లేదు, ఎవరూ లేరు, ఎవరు చూడని చోట ఉండి నేను తినేశాను అని అన్నాడు. మూడవ వాడు అన్నాడు, ఏమన్నాడనంటే గురువుగారు అడిగారు ఏంటనంటే నువ్వెందుకు తినలేదు పండు? నేనంటే అయ్యా నేను అరణ్యంలోనికి వెళ్ళాను, అక్కడైతే ఎవరు నాకు కనపడలేదు, కానీ అక్కడ నాకు తినబుద్ధి కాలేదు. నేను కొండలలోకి వెళ్ళాను, అక్కడ కూడా ఎవరూ లేరు, కానీ నాకు తినబుద్ధి కాలేదు. ఎడారిలోకి వెళ్ళాను, అక్కడికి చూశాను, కానీ అక్కడ కూడా నాకు తినబుద్ధి కాలేదు. ఎందుకు అని గురువుగారు ప్రశ్న వేస్తే ఆయన అన్నాడు ఏంటనంటే ఎవరున్నారని నువ్వు, ఏ జీవం ఉన్నదని నువ్వు అది తినకుండా ఉన్నావు అని ఆగాడు. ఎవరు నిన్ను చూస్తున్నారని నువ్వు ఆగావు అని అడిగితే ఆయన అన్నాడు కదా, నేను అరణ్యంలోనికి వెళ్ళినా దేవుడు నన్ను చూస్తున్నాడు, కొండలలోనికి నేను వెళ్ళినా దేవుడు నన్ను చూస్తుంటున్నాడు, ఎడారిలోనికి నేను వెళ్ళినా దేవుడు నన్ను చూస్తుంటున్నాడు, జీవము కలిగినటువంటి దేవుడు నన్ను చూస్తున్నాడు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. కాబట్టి నేను ఎంత దూరం వెళ్ళినా కూడా ప్రపంచమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు, విశ్వమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు అనేటువంటి మాట సత్యము. కాబట్టి నేను ఆ యొక్క పండును నేను తినలేదు, ఆయన ఉన్నవాడు కాబట్టి నేను దానిని తినలేదు అని చెప్పి గురువుగారి దగ్గర ఉంచగానే గురువుగారు ఆ వ్యక్తితో ఏకీభవించి నా శిష్యులందరిలో కూడా నీవే ఉన్నతమైనటువంటి వాడవు, ఎందుకంటే దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన ఉనికిలో ఉన్నాడు అనేటువంటి సత్యమును ఆ యొక్క నీతి ఉపమానము ద్వారా అతడు తెలియజేశాడు. చాలామంది ఈ లోకంలో ఎలా ఉన్నారంటే దేవుడు అనేటువంటి వాడే లేడు, కానీ దేవుని యొక్క వాక్యము చెబుతుంటున్నది, లోకము చెబుతుంటున్నది, ఉనికి చెబుతుంటున్నది, విశ్వము చెబుతుంటున్నది, జీవించుచున్న ప్రతి ప్రాణియు చెబుతుంటున్నది, డాక్టర్లు చెబుతున్నారు, సైంటిస్టులు చెబుతుంటున్నారు, లోకంలో ఉంటున్నటువంటి వారు అందరూ చెబుతుంటున్నారు. మానవుని రూపించినటువంటి రీతి, లేకపోతే ఈ నక్షత్రములు తిరుగుతున్నటువంటి క్రమము, ఈ విశ్వము రూపింపబడినటువంటి రీతి చూడగా దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యమును ప్రతి ఒక్కరూ కూడా నమ్మవలసినదే. నమ్మనటువంటి వాడు గుడివాడుగానే, లేకపోతే అంధుడుగానే, లేకపోతే అజ్ఞానిగానే గుర్తింపబడతాడని కూడా బైబిల్ కూడా చెబుతుంటున్నది. హల్లెలూయా. సాక్ష్యాలు అందరూ వచ్చి పంచుకున్నారు కదా, హల్లెలూయా. సాక్ష్యాలు అందరూ వచ్చి పంచుకున్నారు వారందరి జీవితాలలో. వారి జీవితంలో ఏంటంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యము వాళ్ళకు తెలుసు.
ఆ సత్యము, యేసు నిజమై ఉన్నటువంటి దేవుడు, నిజమైన దేవుడు అనేటువంటి సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. వచ్చి ఆ దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నా కష్టం ఇది, నా రోగం ఇది, నా వ్యాధి ఇది, నా బాధ ఇది, నా కన్నీళ్ళు ఇవి, నా జీవితంలో ఈ పరిస్థితులలో నేను ఎంతగానో సతమతమైపోతున్నాను, నాకు సహాయం నీవు చేస్తావా అని అడిగినప్పుడు, దేవుణ్ణి వారు గుర్తించినప్పుడు దేవుడు వారి పైన కనుదృష్టి నిలిపి వారి యొక్క జీవితములలో అద్భుత కార్యములు జరిగించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని గణపరచుకుందాం. హల్లెలూయా. ప్రపంచమంతటిలో కూడా అండి, మోర్ దాన్ 190 కంట్రీస్, దాదాపుగా 185 190 కంట్రీస్ ఉంటున్నాయి ప్రపంచమంతా కూడా. ప్రతి ఒక్క దేశంలో కూడా ఏ చోటైనాను సరే జరుపుకునేటువంటి ఏకైక పండుగ ఏదైనా ఉన్నది అని అంటే అది క్రిస్మస్ అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యము. ఏ దేశంలో అయినా కూడా, మారుమూల గ్రామంలో అయినా, పల్లెలలో అయినా, కొండలలో అయినా, ద్వీపములలో అయినా కూడా జరుపుకునేటువంటి ఏకైక పండుగ, ద మేజర్ ఫెస్టివల్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది జనాభా దాటుతుంటే దేవుని నమ్ముకున్నటువంటి యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి వారు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 300 నుంచి 350 కోట్ల మంది ఉన్నారు. హల్లెలూయా. 300 నుంచి 350 కోట్ల మంది భూమి మీద యేసు ప్రభుని వెంబడించేటువంటి వారు ఉంటున్నారు. ఆలోచిస్తుంటున్నారా ఈ మాటను? నేను మన ఎదుట కనబడుతున్నటువంటివే మనము చూస్తుంటున్నాము, కానీ యేసు ప్రభుని ప్రపంచవ్యాప్తంగా వెంబడిస్తున్నటువంటి వారు దాదాపుగా 300 నుంచి 350 కోట్ల మంది. ఎందుకు వాళ్ళు యేసును వెంబడిస్తుంటున్నారు? ఈరోజు పంచుకోబోయేటువంటి విషయం నేను అదే. ఎందుకు యేసు దేవుడు? ఎందుకు యేసుని వెంబడించాలి? అంతమంది జీవితాలు యేసుని వెంబడించడానికి గల కారణం ఏమిటి? వాళ్ళ యొక్క జీవితాలలో ఇంతకు మునుపు ఎందరో వారి యొక్క తల్లిదండ్రులు నమ్ముకున్నా కూడా విడిచిపోయినటువంటి వారు, ఇప్పుడు మేము నమ్ముకున్నటువంటి వారము, మేము వచ్చినటువంటి వారము, ఇతరమైనటువంటి మార్గములలో, సిద్ధాంతములలో, బోధలలో, గురువుల కింద, బోధల కింద ఉన్నటువంటి వారము, తరతరములు కూడా యేసుని ఎరుగనటువంటి వారము. మేము ఎందుకు యేసు దగ్గరకు వచ్చాము? ఎందుకు యేసే నిజమైన దేవుడు అనేటువంటి మాటను మేము నమ్మాము? ఆ మాటను నమ్మి మీకు ప్రకటిస్తుంటున్నాము. ఆలోచిస్తుంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యేసు దగ్గరికి రావాలి అని అంటే, ఈరోజు మనము క్రిస్మస్ జరుపుకుంటున్నామని యేసు దగ్గరికి వస్తుంటున్నామా? ఆలోచించండి ఒకసారి. పండగ ఏదో పిలిచారు కాబట్టి వస్తున్నామా? గమనించండి, ఒక పండగ జరగాలంటే ఒక కారణం ఉండాలి. కారణం లేకపోతే ఈ పండగకు విలువ లేదు. మీరు బర్త్డే జరుపుకుంటున్నారండి, ఎందుకు జరుపుకుంటున్నారు? బర్త్డే, పుట్టినరోజు జరుపుకుంటున్నారు, ఎందుకు జరుపుకుంటున్నారు? ఆ రోజు ఏదో ఒక జరిగింది. ఏం జరిగింది? నా బర్త్డే జరిగింది కాబట్టి నేను పండగ చేసుకుంటున్నాను. హల్లెలూయా. యేసు యొక్క బర్త్డే ఈ రోజున, ఆయన పుట్టాడు ఈ రోజున, కేవలం దాని కొరకే పండగ చేసుకుంటుందా ప్రపంచమంతా కూడా? హల్లెలూయా. ఏదో ఆయన ద్వారా మంచి జరిగింది, ఏదో ఆయన ద్వారా గొప్ప కార్యం జరిగింది. ఆయన కేవలం కేవలం పుట్టడం వల్ల మాత్రమే పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తరువాత బ్రతికాడు, జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. అనేకమైనటువంటి కార్యములు ఆయన జీవితంలో జరిగాయి కాబట్టే ఆయనను జ్ఞాపకము చేసుకొనుచు ఈ పండుగ మనం చేసుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పండుగ జరిగింది అంటే ఏదో మేలు జరిగింది, మనకు ఏదో మంచి జరిగింది. నీ జీవితమును, నా జీవితమును కూడా మార్చగలిగినటువంటి మంచి జరిగింది, గొప్ప కార్యము జరిగింది. మన జీవితములలో ఏదో దేవుడు జరిగించాలనే ఉద్దేశముతోనే ఈ యొక్క పండుగను మనం జరిపించుకుంటున్నాము. మొదటగా మానవుల పరిస్థితిని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఉంటున్నటువంటి దారుణమైన పరిస్థితులు, లేకపోతే మన జీవితం ఎదుర్కొంటున్నటువంటి చెడు పరిస్థితులు, మన జీవితం మీద, మన పుట్టుకల మీద, మన మరణముల మీద, మన ప్రయాణముల మీద, మన యొక్క బ్రతుకుల మీద ఉంటున్నటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిని మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. గమనించండి, బైబిల్ చెబుతుంటున్నది ఏంటనంటే, ప్రతి మానవుడు కూడా పాపమును కింద బానిసలాగా ఉంటున్నాడంట. పాపము కింద బానిసలాగా ఉంటున్నాడు. అంటే మనము ఇంకో మాటలు చెప్పుకోవాలంటే, నువ్వేమో మంచే చేయాలనుకుంటావు కానీ చెడుతో ముగుస్తుంది. చెడు అలవాట్లు నీకు వద్దు అనుకుంటావు కానీ వాటి కిందికే వెళ్ళి ఆ చెడు అలవాట్లలోనికి వెళ్ళిపోతుంటావు. ఆల్కహాల్ నేను విడిచిపెట్టాలి అనుకుంటావు కానీ మళ్ళీ ఏం జరుగుతుందంటే ఆల్కహాల్నే వెళ్ళి తాగుతావు. నేను తప్పుడు మార్గంలో నడవకూడదు అనుకుంటావు, వ్యర్థమైన పనులు నేను చేయకూడదు అని అనుకుంటావు. నా కుటుంబాన్ని అవమానపరిచే పనులు, నా భవిష్యత్తును దెబ్బతీసేటువంటి పనులు నేను చేయకూడదు అనుకుంటావు. కానీ వాటినే చేసుకుంటూ మంచి చేయాలనుకుంటావు, చెడు చేయడం చేస్తున్నావు. మంచి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావు, చెడు మార్గంలో. మంచిగా బ్రతకాలనుకుంటున్నావు, చెడుగా బ్రతికేటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా? దానిని దాటుకొని వెళ్ళడానికి నీ జీవితంలో పాపం అడ్డుగా ఉంటున్నది. ఆ పాపం అనేటువంటి పరిస్థితి నిన్ను మంచి వైపున వెళ్లకుండా చెడు వైపునే నిన్ను బంధించి బానిసగా చేసుకుని నీ జీవితమును సంకెళ్లతో చుట్టి అది నిన్ను నడిపించుకుంటూ చెడు మార్గంలోనికి, చెడు అలవాట్లలోనికి, రోగములు తెచ్చుకునేలాగా, నష్టపోయేటువంటి లాగా అది నడిపిస్తుంటున్నది.
ఈ యొక్క పాపము చేయడం వలన, ఈ పాపము చేయడం వలన దానికంటూ ఒక జీతం ఉంది. ఆ పాపము వలన ఫలం వస్తున్నది. ఆ పాపము వలన నష్టము కలుగుతుంటున్నది. ఏంటయ్యా నష్టము? పాపము చేయడం వలన కలుగుతున్నది ఏంటంటే అనారోగ్యాలనే నష్టాలు వస్తుంటున్నాయి, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి నష్టాలు వస్తుంటున్నాయి, కుటుంబంలో కలతలోనే నష్టాలు వస్తుంటున్నాయి, మానసికమైనటువంటి వేదనలు, భయము, చీకటి, గలిబిలి, రోగము, కన్నీళ్లు, ఆవేదన, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, నీ యొక్క జీవితము ఎటువైపు వెళ్ళిపోతుంటున్నదో తెలియనటువంటి పరిస్థితులు, పాపము చేయడము, బాధపడము, పాపము చేయడము, నష్టము తెచ్చుకోవడము, పాపము చేయడము, ముందు మునిగిపోవడము, పాపము వలన కలుగుతున్నటువంటి నష్టము. ఆఖరిగా పాపం ఊరికే వదిలిపెడుతున్నదా? మొదట పాపము నిన్ను బానిసలాగా చేస్తున్నది. బానిసలాగా చేయడం కాకుండా రెండవదిగా నీ జీవితంలో రోగమును, ఆర్థిక పరిస్థితులను, అవమానములను, కుటుంబ సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను అది తీసుకొని వస్తున్నది. అంత మాత్రమేనా, ఆఖరికి చనిపోయినటువంటి సమయమునికి వచ్చేసరికి అది బైబిల్ చెబుతుంటున్నది. ఈ యొక్క స్కిట్లో కూడా మీకు చూపించారు. ఆ వ్యక్తులు వెళ్ళి అక్కడికి వెళ్ళారు. ఎక్కడికేనంటే నరకము అనేటువంటి చోటికి. అక్కడ బైబిల్ చెబుతుంటున్నది ఎప్పుడు కూడా అగ్నిగుండం అనేది ఉంటున్నది. ఆ అగ్నిగుండంలోనికి పడినటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా వాడు కేకలు వేస్తుంటాడు, దప్పిక పడుతూ ఉంటాడు, వాడు పండ్లు కొరుకుతూ ఉంటాడు, వాని చర్మము కాలిపోతుంటుంది. వాడు మరణించిన తర్వాత అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి వాని యొక్క మరణము ఇక ఎంతటికి ఉండదు. కాబట్టి వాడు అక్కడే వాని జీవితకాలం అంతా కూడా అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. మొదటిగా పాపము, దాని ఫలము నష్టము, అనారోగ్యము, కన్నీళ్లు, బాధలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు, అన్ని సుడిగుండాలలో కూరుకుపోయి నీ జీవితం అనేటువంటి ఈ యొక్క ప్రయాణములో ఎంతో ఇబ్బంది పడుతూ చివరికి అది అనారోగ్యములకు లేకపోతే మరణమునకు దారితీసి ఎంతోమంది మరణించి నరకానికి వెళ్ళినటువంటి వారు ఉంటున్నారు. మానవుల జీవితంలో ఉంటున్నటువంటిది అదే. హల్లెలూయా, అర్థమవుతున్నదా? సరే, ఇప్పుడు దీనికి యేసుకి ఏమి సంబంధము ఆలోచిస్తుంటున్నారా? నీ పాపమునకు నీకు సంబంధించిన దానికి ఏంటి సంబంధము? ఇదే ప్రశ్న నేను వేసుకున్నాను నా జీవితంలో. నేను యేసు దగ్గరికి వచ్చినప్పుడు వేసుకున్నటువంటి ప్రశ్న ఇదే. వై జీసస్? నా పాపానికి ఈయనకి ఏం సంబంధం? ఆలోచిస్తుంటున్నారా? ఈ ప్రశ్న నేను మీకేస్తుంటున్నాను. నా పాపమునకు, నా బ్రతుకుకి, నా పరిస్థితికి నేను మరణిస్తే ఎక్కడికి వెళ్ళేదానికి యేసుకేమి సంబంధం? ఆలోచిస్తుంటున్నారా? బాగా గమనించండి. ఒక 2-3 తరాలు మీరు వెనుకకి వెళ్ళారనుకోండి. మీ తాతగారి వాళ్ళ నాన్నగారి పేరు తెలుసా? నీకు తెలుసా? మీ తాతగారి వాళ్ళ నాన్నగారి పేరు కానీ వాళ్ళ తాతగారి పేరు కానీ తెలుసా తెలీదా? తెలుసా? తెలిసిన వాళ్ళు ఒకరో ఇద్దరు ఉండొచ్చు. ఏమైనా వాళ్ళ లైన్ ఏమైనా పెట్టుకొని ఉంటే దొరకచ్చు. హల్లెలూయా. వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన పనిలే, అవసరం లేదు నీకు, అంతే కదా. పోనీ సరే, నీ తర్వాత ఇక 2-3 తరాలు కిందికి వెళ్దాం అనుకుందామండి. నీ తర్వాత నీ కొడుకులు మన వల్ల వరకు నువ్వు ఉంటావు, తర్వాత వెళ్తావు. ఆ తర్వాత ఇంకొక జనరేషన్ వచ్చిందంటే నీ పరిస్థితి ఏంటి? నిన్ను ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? హల్లెలూయా. ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా నిన్ను? ఎవరో నువ్వు వాళ్ళ ముఖం కూడా అర్థమవుతున్నది కదా నేను చెబుతున్నటువంటి పరిస్థితులు. ఆలోచిస్తుంటున్నారా? అంటే మానవుని యొక్క జీవితము గతము లేదు, భవిష్యత్తు లేదు. ఉంటున్నటువంటి ఈ కొంతలోనే నీ యొక్క జీవితం అనేటువంటిది తెలియబడాలి. అసలు నువ్వు ఎవరు, నీ పరిస్థితి ఏంటి, నీ జీవితం ఏంటి, నీ భవిష్యత్తు ఏమిటి, నీ యొక్క జీవితంలో ఒక విలువ ఏమిటి, దానికి ఉన్న అర్థం ఏమిటి, అది తెలుసుకొనకుండా ఈ యొక్క భూమిని నువ్వు విడిచినట్లయితే నీ యొక్క జీవితము నిరర్ధకమైనటువంటి, ఉపయోగము లేనటువంటి జీవితం లాగానే అది ఉంటుంది. వై జీసస్? ఎందుకు యేసు? బాగా గమనించండి. ఏంటనంటే అనేకమైన బోధలు ఈ భూమి మీద ఉన్నాయి. యుగాలుగా, తరతరాలుగా, శతాబ్దాలుగా అనేకమైన మార్గములు, అనేకమైన దేవుళ్ళు, అనేకమైనటువంటి బోధలు, అనేకమైనటువంటి సిద్ధాంతాలు, అనేకమైనటువంటి పద్ధతులు, సాంప్రదాయాలు అనేకమైనవి ఈ భూమిని ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. ఒకప్పుడు శతాబ్దాల క్రితము, 100 సంవత్సరాల క్రితము గొప్ప వీరులు, శూరులు, రాజులు, యుద్ధవీరులు యుద్ధాలు చేశారు, రాజ్యములను గెలుచుకున్నారు. బాగా వినాలి నేను చెబుతున్న మాటలు. యుద్ధాలు చేశారు, రాణులను గెలుచుకున్నారు. ఆ తరువాత వారు కాలక్రమములో అనేకమైనటువంటి పూజనీయులుగా, దేవుళ్ళుగా, దేవతలుగా గుర్తింపబడ్డారు. అప్పుడు ఎప్పుడో చేశారు, గతంలో ఎప్పుడో జరిగింది. 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం జరిగింది. హల్లెలూయా. నాకేంటి ఇప్పుడు? వేస్తున్నాను నేను ప్రశ్న. నాకేం జరుగుతున్నది? 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం ఎన్నో జరిగించారు. రాజ్యాలు గెలుచుకున్నారు, భూములను గెలుచుకున్నారు, యుద్ధములలో గెలిచారు, ఖండాలు దాటారు, ప్రపంచాన్ని జయించారు. గొప్పవారు, మంచివారు, యుద్ధవీరులు, శూరులు. నాకేంటి? నా జీవితమునకేంటి? నా బ్రతుకునకేంటి? నా పరిస్థితికి ఏంటి? నా జీవితం మీద చూస్తే ఈ పాపభారం ఉన్నది,
వాళ్ళేమో యుగాలు మారినా తరాలు మారినా కొంతమంది చెప్తున్నారు కొన్ని మార్గాలు ఉంటున్నాయి, నువ్వు ఇంకొక జన్మెత్తినా కూడా నీ పాప భారంను నువ్వు మోయాల్సిందే. అర్థమవుతున్నదా నేను వేసినటువంటి ప్రశ్న? అప్పుడెప్పుడో చేశారు, ఇప్పుడు నాకేంటి? నా జీవితానికి ఏమిటి ఉపయోగము? నన్ను ఏమైనా అది ప్రభావితం చేయగలదా? నా బ్రతుకును అది మార్చగలదా? ఆలోచిస్తున్నారా నేను వేసినటువంటి ప్రశ్న? నా మీద ఇప్పుడు పాపం అనేటువంటిది పని చేస్తుంటున్నది. ఆలోచించండి, తరాలు మారినా యుగాలు మారినా నీ తల్లిదండ్రుల నుంచి నీ వారి నుంచి ఆస్తులు వచ్చినా రాకపోయినా నీ మీదికి వచ్చేది పాప భారము. చాలా చోట్ల మీరు వింటారు, వీళ్ళ నాయన అదే అనారోగ్యంతో బాధపడ్డాడురా, వీడు కూడా అదే అనారోగ్యంతో బాధపడుతుంటున్నాడు, వీళ్ళ జీవితంలో ఇది జరిగిందిరా, వీళ్ళ ఫ్యామిలీలో ఇది జరిగిందిరా, ఇప్పుడు వీనికి కూడా అదే జరుగుతుందిరా, వీళ్ళ ఇంట్లో ఎప్పుడు నష్టమేరా, వీనికి కూడా నష్టమేరా. ఎక్కడి నుంచి వస్తున్నది? పాప భారం అనేది నిన్ను వెంబడిస్తూ వస్తున్నది. ఆలోచిస్తుంటున్నారా నేను వేస్తున్నటువంటి ప్రశ్న? ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్నకు సమాధానము వెతుక్కోవాలి. ఆ ప్రశ్నకు సమాధానము వెతుక్కోకుండా నేను అలాగనే వెనుకకు వెళ్ళిపోతాను అన్నట్లయితే, ఆ సమాధానము పొందుకోకుండా నువ్వు వెళ్ళిపోయావనంటే నీ మీద ఆ పాపము అలాగనే మళ్ళీ నిలుస్తుంది, అలాగనే ఆ పాపమును తీసుకుని వెళ్తావు. ఎప్పుడో ఎవరో ఏదో చేశారు, హల్లెలూయా, ఇప్పుడు నాకేంటి? నా జీవితమునకేంటి? నా బ్రతుకునకేంటి? ఎన్నో యుద్ధాలు ఎన్నెన్నో కార్యాలు చేశారు, అయితే ఇప్పుడు నాకేంటి? నన్ను ఎవరు విడిపించేవారు? నా పాపమును తొలగించేటువంటి వారెవరు? ఈ పాపము నా జీవితం మీద ఉండడం వల్ల నేను చెడు మార్గంలో వెళ్తున్నాను, తప్పులు చేస్తున్నాను, పాపములు చేస్తుంటున్నాను. అయితే గమనించు, ఆ పాపముల వలన రోగములు, వ్యాధులు, కన్నీళ్ళ గుండా నేను వెళ్తున్నాను, మరణిస్తే నరకానికి కూడా నేను వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటున్నది. ఇప్పుడు నన్ను విడిపించేటువంటి వాడెవరు? అప్పుడెప్పుడో జరిగిపోయాయి, ఇప్పుడు నాకేంటి? ఇప్పుడు నన్ను ఎవరు విడిపిస్తారు? నాకు అది కావాలి. నా జీవితమును, నా మీద ఉన్నటువంటి పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు ఎవరున్నారా అంటే అనేకమైన చోట్లకి, అనేకమైన మార్గంలో, సిద్ధాంతాలలో, బోధలలో అనేకమైన చోట్లకు తిరిగితే అప్పుడు కనపడిన వాడే యేసు. హల్లెలూయా. మళ్ళీ యేసు దగ్గరకు వచ్చా, నువ్వే ఎందుకు? యేసే ఎందుకు? అంతమంది మేము ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వారు, ఎన్నో తరముల నుంచి మా వారు వెళ్తూ ఉంటున్నారు, బోధిస్తుంటున్నారు, వెంబడిస్తుంటున్నారు, కానీ యేసే ఎందుకు? యేసే ఏం చేయాలి? ఆయన కూడా ఎప్పుడో వచ్చి ఏదో చేసి వెళ్ళాడంట. ఆయన ఎప్పుడో ఏదో చేస్తే ఇప్పుడు నాకేంటి? యేసును కూడా అదే ప్రశ్న నేను వేస్తున్నాను, అందరికీ అదే ప్రశ్న నేను వేశాను. యేసును కూడా అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చావు, అక్కడెక్కడో మధ్య ఆసియాలో, ఇశ్రాయేలు దేశంలో నువ్వు బ్రతికావు, ఇప్పుడు నాకేంటి? ఆలోచిస్తున్నారా ఈ ప్రశ్నకు సమాధానము? హల్లెలూయా. యేసు దగ్గర నాకు సమాధానము దొరికింది, యేసులో నాకు సమాధానము దొరికింది. ఆయన దగ్గర ఆయన చెప్పినటువంటి ఆ మాటలు ఏ విధమైనటువంటి మాటలు ఉంటున్నాయో, ఆ మాటలలో నా జీవితమునకు, ఇక్కడ ఉంటున్న అందరి జీవితములకు అవసరమైనటువంటి సమాధానం అక్కడ దొరికింది. ఆయన చేసినటువంటి పనులు, కొన్ని పనులు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని పనులు, మొదటగా యేసు చేసినటువంటి పని ఏంటి అని అంటే, ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక మాట బైబిల్లో ఉంటున్నది, 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా చేసెను. బైబిల్ చెబుతున్నది ఏంటి అంటే, యేసయ్య వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన జన్మ పరిశుద్ధమైనటువంటి జన్మ. ఆయన కన్యక గర్భమున ఆయన జన్మించాడు. ఆయన శరీర కలయికతో జన్మించినటువంటి వ్యక్తి కాదు. దేవుని యొక్క శక్తి చేత ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. భూమి మీద ఆయన బ్రతికినటువంటి దినములలో ఏ పాపము కూడా చేయలేదు. అనేకులు భారతదేశంలో సనాతన ధర్మమును వెంబడిస్తున్నటువంటి పండితులు అనేకులు బైబిల్లో యేసు ప్రభు ఎక్కడైనా తప్పు చేశాడా అని వివరించడానికి, తెలియజేయడానికి బైబిల్ని చదివి దానిని వెతకి రీసెర్చ్ చేసి చివరిగా యేసులో ఏ పాపము కూడా బైబిల్లో కానీ, ఆయన చరిత్రలో కానీ ఏ పాపము కూడా లేదు, ఆయన బతికినటువంటి బ్రతుకు పరిశుద్ధమైనటువంటి బ్రతుకు అని చెప్పాడు. హల్లెలూయా. అందులో ఏంటంటే, ఆయన జన్మ పవిత్రమైన జన్మ, ఆయన బ్రతికినటువంటి బ్రతుకు పవిత్రమైనటువంటి బ్రతుకు. ఇప్పుడు ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, నీ దగ్గరకు ఆయన మరణము కూడా పరిశుద్ధమైనటువంటి మరణం మనకు కంటికి కనబడుతుంటున్నది. ఏంటి అంటే, ఆయన సిలువలో మేకులకు వేలాడబడుతూ ఆయన దీనముగా అక్కడ మరణించుంటారు. ప్రతి ఒక్కరు కూడా యుద్ధ వీరులు, శూరులు అయి ఉండవచ్చు. అయితే యేసును చూసినప్పుడు అందరూ వేసే ప్రశ్న ఏంటంటే, ఈయనే కాపాడుకోలేకపోయాడు, మనల్ని ఏమి కాపాడతాడు? బైబిల్ చెబుతుంటున్నది, ధర్మములు చెబుతుంటున్నవి, మార్గములు చెబుతున్నవి, అనేక గ్రంథములు చెబుతుంటున్నవి, మానవుడు పాపమును మోసుకొనుచూ వెళ్ళవలసినదే. ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మలో అయినా కూడా మోసుకుంటూ వెళ్ళవలసినదే. అరే మరి నా పరిస్థితి ఏంటిరా? నాకు ఈ జన్మలోనే, ఈ బ్రతుకులోనే నన్ను మార్చగలిగిన వాడు, ఆ పాపమును తొలగించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని వెతుకుతూ యేసు దగ్గరకు వస్తే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, ఒక్క క్షణం పాపం మోసుకుంటున్నావు. పాపం ఉంటే నీ జీవితం మీదకి రోగం వస్తుంది, వ్యాధులు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి,
అపనిందల పాలవుతావు. నా దగ్గరికి రా, నీ భారము నా మీదికి వేయి. నీ పాపమును నేను మోసుకుంటా, నన్ను నీవు వెంబడించు. నీ పాప భారము నీ దగ్గర ఉన్నట్లయితే నువ్వు నరకానికి వెళ్ళవలసినదే, కానీ నీ పాపమును నేను మోయగలుగుతాను, నీ దగ్గరికి వచ్చాను అని ఆయన చెబుతున్నాడు. అందుకని యేసు దగ్గరికి వచ్చా. అంతటితో ఆగలేదు. ఇంకొక ప్రశ్న కూడా ఏంటంటే, ప్రభువా అందరూ చెప్తున్నారు నా పాపం ఏమో మోస్తామంట, మరి అలాగైతే నా పాపములు బైబిల్ చెబుతుంటున్నది ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకు నేనేమో పాపం చేశాను, నా తల్లిదండ్రుల నుంచి పాపం నన్ను వెంబడిస్తూ ఉంటున్నది, మా తరతరముల నుంచి మా పాపముల భారం అంతా మా మీద ఉంటున్నది, సరే నీ దగ్గరికి వస్తాను, నా పాపములు ఏం చేస్తావని ఆయన అడిగితే ఆయన అంటున్నాడు ఏంటంటే, నీ పాపములను మొదటగా నేను క్షమిస్తా. ఒకవేళ నువ్వు నన్ను వెంబడించే క్రమంలో మళ్ళీ పొరపాట్లు చేసావా, నేను నిన్ను క్షమిస్తా, నా రక్తము చేత నిన్ను కడుగుతా. ఆయన ఒక మాట అంటున్నది, జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన ఎదుగు తీసుకొని వచ్చేది. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో ఆయన చెప్పాడు. ఇంకొకసారి ఒక వ్యభిచారపు స్త్రీని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. రాళ్లతో కొట్టి చంపడానికి ప్రజలందరూ కూడా ప్రయత్నిస్తుంటున్నారు. ఆ దినాలలో ఉన్నటువంటి నియమాల ప్రకారము ఎవరైనా వ్యభిచారం చేస్తూ దొరికినట్లయితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయడమే. ఆ సమయంలో యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా యేసయ్య, ఈమె వ్యభిచారం చేస్తూ దొరికింది, ధర్మశాస్త్రం ప్రకారం మనకున్న చట్టాల ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టాలి, మరి ఏం చేయమంటావు అని అన్నాడని వాళ్ళందరూ పిల్లలతో సహా అందరూ కూడా, అయ్యా మేము పాపము చేసిన వారము కాబట్టి మేము వెళ్ళిపోతాము అని చెప్పి ఆ రాళ్ళంతా వాళ్ళు పడేసి అందరూ వెళ్ళిపోగా యేసు ఒక్కడే నిలిచాడంట. హల్లెలూయా. యేసు ఒక్కడే పాపము చేయనటువంటి వాడు, ఆయన ఒక్కడే నిలిచాడు. ఆ యొక్క వ్యభిచారపు స్త్రీతో అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడంటే, అమ్మ నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, ఇకను ఎన్నడూ నీవు ఇక పాపము చేయకుము, మంచిగా నీవు బ్రతుకుము అని చెప్పి ఆమెతో చెప్పాడంట. పాపములను మోసుకుంటున్నాడు, పాపములను క్షమిస్తుంటున్నాడు. నీ పాప భారమును తరతరముల నుంచి నీ జీవితం మీదకి వచ్చినటువంటి ఈ పాపపు సంఖ్యలను ఆయన మీదికి వేయబడుతున్నవి. మొదటిగా నీ పాపములను ఆయన క్షమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎదుకు వచ్చినటువంటి వారికి, విశ్వాసంతో ప్రార్థన చేసేటువంటి వారికి ఆయన ఏం చేస్తున్నాడంటే స్వస్థతనిస్తున్నాడు, ఆరోగ్యమునిస్తుంటున్నాడు, బలమునిస్తుంటున్నాడు, ఆర్థిక పరిస్థితులలో ఉంటున్నటువంటి వారి జీవితములలో విడుదల కలగజేస్తుంటున్నాడు. ఇప్పుడు నిలబడి అందరూ సాక్ష్యములు చెప్పారు కదా, వారు దేవునికి ప్రార్థన చేశారు. ఎక్కడ కూడా నాకు దొరకలేదండి, ఎవరు కూడా నాకు వాగ్దానం చేయలేదు. ఏ యొక్క మార్గంలో, ఏ బోధలో, ఏ పరిస్థితులలో ఎవరు కూడా నా దగ్గరికి రా, నిన్ను స్వస్థపరుస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీ యొక్క పరిస్థితులను మారుస్తాను అని ఎవరు కూడా నాకు చెప్పడం లేదు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళాము, చూసాము, చేశాము. అయితే యేసు దగ్గర మాత్రమే నా పాపములన్నీ మోయగలుగుతున్నాడు, నేను చేసిన పాపములన్నీ క్షమింపబడుతున్నవి, నాకంటూ ఒక నిరీక్షణ, నాకంటూ ఆరోగ్యం ఇస్తానంటున్నాడు, నాకంటూ విడుదలనిస్తాను, చక్కటి జీవితం ఇస్తాను, అద్భుతములు జరిగిస్తాను అనేటువంటి అద్భుతమైనటువంటి మార్గము దేవుడు మాటలు చెబుతున్నాడు యేసయ్య. ఇంకొకటి, మీ యొక్క పిల్లల దగ్గరకు వచ్చి ఎవరైనా చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు ఒక మాట అడుగుతారు, ఏం కావాలనుకుంటున్నావు అంటే, సాధారణంగా మన నోట్లో నుంచి వచ్చేటువంటి మాట ఏంటో తెలుసా? ఏమంటామండి? చెప్పండి. ఏం చేయాలనుకుంటున్నారు మీ పిల్లలంటే? చెప్పండి గట్టిగా. డాక్టర్. నెక్స్ట్ ఇంజనీర్, మరి ఎవరో కలెక్టర్. హల్లెలూయా. కలెక్టర్, ఇంకా పోలీస్, బిజినెస్ మ్యాన్, CEO, సాఫ్ట్వేర్ ఇంజనీర్, అందరం అని చెప్తాం కదా. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యతో అడిగితే, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు యేసయ్య, నేను ఒక్క ప్రశ్న ఆయనకి వేసావంటే, ఒక ప్రశ్న ఆయన అడిగావంటే, నీకు బదులుగా నీ పాపమును మోసుకొని చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పినటువంటి గొప్ప దేవుడు ఆ యేసయ్య. ఎందుకు వచ్చావు ఈ లోకానికి నువ్వు యేసయ్యను ఒక్కసారి అడిగావనంటే, నీకు నీ పాపములు మోయడానికి. ఎప్పుడు ప్రభా 2000 సంవత్సరముల క్రితం నువ్వు మరణించావు కదా, ఇప్పుడు నాకేంటయ్యా అని నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే, ఎప్పుడో 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, ఆ స్వాతంత్రాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నామా? హల్లెలూయా. ఒకప్పుడు ఒక దేశం కింద మనం బానిసలలాగా ఉంటుంది, అవునా కాదా? ఆ స్వతంత్రం మనం అనుభవిస్తుంటున్నాం. యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో యేసయ్య చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో నా స్వాతంత్రమును, నా యొక్క ఆరోగ్యమును, నా యొక్క విడుదలను, పాప క్షమాపణను మీకు ఇస్తున్నాను అని చెబుతున్నటువంటి వాడు యేసయ్య. ఎవరి దగ్గర అది నాకు దొరకడం లేదు. మీరే ప్రశ్న వేసుకోనండి. ఎప్పుడో శతాబ్దాల క్రితము, తరముల క్రితము, యుగముల క్రితము, ఎప్పుడో జరిగిపోయినటువంటి పరిస్థితులలో బాగా ఆలోచించండి. వాళ్ళ ద్వారా నాకు ఇప్పుడు ఏంటి? నా పాపమును ఎవడు తొలగిస్తాడు? నా బ్రతుకును ఎవడు మారుస్తాడు? నా జీవితము, భవిష్యత్తును ఎవరు ముందుకు నడిపిస్తారు? నాకు విడుదల ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి ప్రశ్న నువ్వు వేసినట్లయితే, ఆ ప్రశ్నకు నేను ధైర్యముగా చెప్పగలను, యేసులోనే నీకు 100% నీకు సమాధానము దొరుకుతుంది.
ఆయన దానికి సమాధానం ఇవ్వగలడు. ఎప్పుడో ఎందుకంటే మన జీవితం చాలా ప్రత్యేకమైనది, చాలా చిన్నది. బ్రతికితే బాగా ఆలోచించి చాలామంది ఏంటంటే ఈ దినాలలో ఎలా ఉన్నారనంటే, మేము మంచి కార్యాలు చేసాం, పుణ్యకార్యాలు చేసాం, దానాలు చేసాం, ధర్మాలు చేసాం, అవన్నీ మంచివే. కానీ ఒక సర్వే చెబుతుంటున్నది ఏంటంటే, ప్రతి మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు, ఒక యేసు తప్ప ప్రతి ఒక్కడు కూడా ఎలా ఉన్నాడంటే మినిమం ప్రతిరోజు కనీసం 3 పాపాలు చేస్తాడంట. ఎన్ని పాపాలు చెప్పండి గట్టిగా. ఏం చేస్తామండి? మేము మంచోళ్ళమని మనం అనుకుంటాం. అవునా? మంచోళ్ళమని మనం అనుకుంటాం. మనలో అది ఏం తప్పేం లేదు, మన మంచోళ్ళమే. హల్లెలూయా. అయితే మనకు తెలియకుండానే మన నోటి మాటల ద్వారా ఇతరులను గాయపరచవచ్చు, తప్పుడు మాటలు, బూతు మాటలు మాట్లాడచ్చు, వ్యర్థమైనటువంటి పరిస్థితులు సెట్టింగ్లు వేసుకొని ఏమైనా చేయొచ్చు. కనుల ద్వారా చూడకూడనటువంటివి చూస్తూ ఊహించుకుంటూ అపవిత్రమైన జీవితములు చేయొచ్చు. చేయకూడనటువంటి పనులు చేస్తూ కనీసం 3 పాపాలు ఖచ్చితంగా చేశారంట. ఎన్ని పాపాలు? గట్టిగా అందరూ చూపించాలి. మీరు కావాలంటే వెబ్లో సెర్చ్ చేయండి, కనీసం ఎన్ని పాపాలు చేస్తాం రోజుకి. నేను 3 చెప్పాను కదా, అడిగి ఉన్నాయి. సరేనండి, మన జీవితకాలం ఎంత? సరే 15 సంవత్సరాల వరకు బుద్ధి రాదనుకుందాము. 13 సంవత్సరాల వరకు, సపోజ్ 75 ఏళ్ళలో 80 ఏళ్ళలో అనుకుందాం. 75 ఏళ్ళలో 80 ఏళ్ళలో బ్రతుకుదాం, లేదా 100 ఏళ్ళు దీర్ఘాయు ఉంటే. సరే, రోజుకి ఎన్ని పాపాలు? రోజుకు మళ్ళీ సంవత్సరానికి ఎన్ని పాపాలు? 360 రోజులు ఉంటే, 365 రోజులు ఉంటే ఎన్ని పాపాలు? 365 రోజులు ఇంటూ ఎన్ని పాపాలండి? దాదాపుగా సంవత్సరానికి 1000 పాపాలే. ఎన్ని పాపాలు? 1000. గట్టిగా చెప్పండి. మీరు ఎన్నేళ్ళు బతికితే అన్ని 1000 పాపాలు. ఎన్నేళ్ళు బతుకుతారండి? మేము బాగా 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతకాలనుకుంటున్నారు ఎవరైనా? హల్లెలూయా. అర్థమవుతున్నది నేను చెబుతున్నది. దాదాపుగా యావరేజ్గా ఒక 50 నుంచి 60 సంవత్సరాలు, మొదట 10 ఏళ్ళు 12 ఏళ్ళు 13 ఏళ్ళు తీసేస్తే చిన్నపిల్లల ప్రాయం. ఆ తరువాత ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికితే దాదాపుగా సంవత్సరానికి 1000 పాపాల లెక్కన నీ పాపాల గురించి రాయడం మొదలు పెడితే బుక్కులు సరిపోవు. అన్ని పాపాలను మోసుకుంటూ నీ యొక్క జీవితము కొనసాగుతూ ఉంటున్నది. ఇన్ని పాపాలను మోసుకుంటూ అంటే నేను మంచోనండి, నేను మంచి కార్యాలు చేస్తా, దాన ధర్మాలు చేస్తా, పుణ్యకార్యాలు చేస్తా. సరే, మీ ఎదుట నేను ఒక ప్రశ్న ఉంచుతున్నానండి. ఈ మధ్య కాలంలోనే బిగ్ బాస్ షో అందరూ చూశారు అనుకుంటా, కొంతమంది చూసి ఉండొచ్చు. బిగ్ బాస్లో ఒక ఆయన పేరు పల్లవి ప్రశాంత్. ఆయన విన్ అయ్యాడా లేదా? మంచి వ్యక్తే కదా? మంచి వ్యక్తే కాదా? బాగా ఓట్లన్నీ పడ్డాయి, బాగా విన్ అయ్యాడా లేదా? ఆయన అంటే అందరి హృదయాలు గెలుచుకున్నట్లే. మంచి వ్యక్తి అయితేనే అతన్ని గెలిపిస్తారు, అవునా కాదా? ఆలోచించండి. నిజమేనా? హల్లెలూయా. అన్ని హృదయాలను గెలుచుకున్నా కూడా అతని ప్రవర్తన ద్వారా బయటకు వచ్చిన తర్వాత కారులో ఉన్నాడు. అతనిని కించపరచడం లేదండి. కొన్ని పరిస్థితులలో ఆయన ఏం జరిగిందంటే చట్టం తప్పాడు, రూల్స్ అతిక్రమించారు. వెంటనే ఏం చేశారు? ఆయన తీసుకుని వెళ్ళి ఇన్ని మంచి పనులు చేశాడు కదండి. ఆయన ఇంకా చెప్పాడు, చాలామందికి నేను దాన ధర్మం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. మరి ఇన్ని మంచి పనులు చేసిన వ్యక్తిని ఏం చేశారు? తీసుకుని వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద వచ్చారు, అది వేరే సంగతి. సరే, మీకు ఇంకొక ప్రశ్న వేస్తాను. దాదాపుగా 10 మందికి ఆపరేషన్ మరణించే పరిస్థితులలో ఉంటున్నటువంటి వ్యక్తులని ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేసి బ్రతికించారు అనుకుందాం. ఇప్పుడు ఆయన కక్షతో ఒక వ్యక్తిని చంపేశాడు, తప్పు చేశాడు. ఇప్పుడు జడ్జి గారి దగ్గర నిల్చోబెడితే 10 మందిని కాపాడాడు కాబట్టి, ఒకన్నే చంపాడు కాబట్టి, ఆలోచించండి, అతన్ని విడిచిపెడతారా? గట్టిగా చెప్పాలండి. విడిచిపెడతారా? ఎందుకు? ఆలోచించండి. దాని లెక్కే, దీని లెక్కే. నీ మంచి పనుల లెక్క వేరే, నీ చెడు పనుల లెక్క వేరే. అది నీ ఎదుట ఉన్నట్లయితే, నీ మీద పాపము ఉన్నట్లయితే, అది నిన్ను మరణం వైపున నడిపిస్తుంది, నరకము వైపున నడిపిస్తుంది. ఈ పాప భారము నీకు తెలియకుండానే జీవితంలో నిన్ను వెంబడిస్తూ వస్తుంటున్నది. నువ్వు అవునన్నా కాదన్నా, నీ చెవిని చెవిన పెట్టినా ఈ మాటలు నాకు కాదులే, పక్కనున్న నా స్నేహితునికి అనుకుంటున్నా, నా స్నేహితురాలికి అనుకుంటున్నా, నువ్వు అటు ఇటు తిరుగుతూ దీని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టకపోయినా తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి మీద, ప్రతి ఒక్క జీవి మీద బాగా ఆలోచించండి. పాప భారం అనేది కొనసాగుతూ ఉంటున్నది. నీ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పాప భారంతో నువ్వు వెళ్లాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని మోస్తూ ఉండాల్సిందే. దీని యొక్క ఫలితము రోగములు, వ్యాధులు, కన్నీళ్లు, గాయాలు, నీ యొక్క మానసిక వేదన, వీటిని నీవు మోసుకొనుచూ వెళ్లాల్సిందే. ఎవరు దీనిని తొలగించేవారు, దీనిని దాటించేవారు అని నువ్వు యేసు దగ్గరికి వచ్చి నువ్వు ప్రశ్నించినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నీ కొరకు యుద్ధము చేయలేదు, ఆయన తన ప్రాణమునే ఆయన పెట్టాడు, తను మరణించాడు, తన రక్తమును కార్చాడు. హల్లెలూయా.
బాగా ఆలోచించండి. మానవాళి పుట్టినప్పటి నుంచి మానవుని వెంబడిస్తున్నది ఏంటో తెలుసా? శరీరంలో రక్తం అనేది వస్తూనే ఉంటున్నది. ఆస్తులు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు వెళ్ళిపోవచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి బంగారు వెళ్ళిపోవచ్చు, వాళ్ళు ఇచ్చిన పేరు వెళ్ళిపోవచ్చు, కానీ తరములు మారినా, యుగములు మారినా వారి యొద్ద నుంచి నీ జీవితం మీద, మానవాళి మీద ఉంటున్నటువంటి పాపము నిన్ను విడిచిపెట్టి పోదు. ఎందుకంటే అది నీ రక్తము ద్వారా అది వెంబడిస్తూనే వస్తున్నది. నువ్వు అవునన్నా కాదన్నా ఆ పాపము నీ జీవితమును ప్రభావితము చేసి తీరుతుంది. ఈ మాటలు నీకు ఇప్పటికే అర్థమై ఉంటాయి. అందుకనే యేసు ఏం చేశాడంటే తన పరిశుద్ధమైన జన్మ ద్వారా తను కలిగి ఉన్నటువంటి రక్తమును, తను పాపము చేయనటువంటి రక్తమును మన కొరకు ఆయన ఆ సిలువలో ఆయన ఆ దీనుడిగా తన రక్తమును కార్చాడు. ఎందరైతే ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి యేసయ్యా నా పాపములను క్షమించు, నా జీవితమును మార్చు, నా కుటుంబమును మార్చు, మా పరిస్థితులలో నీ యొక్క ప్రభువా కృప కావాలి అని నువ్వు ఆయనను అడిగినప్పుడు ఆ జీవితమును మార్చబడేటువంటి పరిస్థితి దేవుడు నీకు కలుగజేస్తాడు. నీ హృదయము ఈ మాటల ద్వారా, ఆయన మాటల ద్వారా నీ లోపలికి వెళ్ళినట్లయితే ఈ రోజున మీ అందరితో కొన్ని మాటలు నేను పంచుకుంటున్నాను. ఆలోచించండి. యేసయ్య మిమ్మల్ని పిలుస్తుంటున్నాడు. నీ యొక్క పాపము తొలగాలని, నీ జీవితం మీద ఉన్నటువంటి ఆ యొక్క పాపపు బ్రతుకు, దోషములు, శాపములు నీ జీవితంలో మార్పు కావాలని యేసయ్య నిన్ను అడుగుతుంటున్నాడు. నీవు ఒకవేళ ఆ విధముగా నీ జీవితంలో మార్పు పొందుకోవాలి, నీ బ్రతుకులో మార్పు రావాలి అని చెప్పి ఆశిస్తున్నట్లయితే ఇది ఒక మంచి అవకాశము. యేసు నీతోనే మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితమును బాగు చేయాలని, పరిస్థితిని బాగు చేయాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. పాపము లేని వ్యక్తిగా ఆయన పరిశుద్ధమైనటువంటి జన్మించాడు. పాపము లేని వ్యక్తిగా ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించాడు. ఆయన మరణము కూడా ఎవరి కొరకు మరణించాడు అని ఆయన దగ్గరకు వస్తే, పాపముతో ఎవరైతే మోయబడుచు నష్టపోతూ ఉంటున్నారో వారందరి కొరకు నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి, నా దగ్గరకు ఎందరైతే వస్తారో వారందరికీ కూడా నా పరిశుద్ధ రక్తము ద్వారా మీ పాపములను కడిగి మీ జీవితమును బాగు చేస్తాను అని చెప్పి, అంత మాత్రమే కాదు, ఆయనను నమ్మినటువంటి తరువాత శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అవమానములు వచ్చినప్పుడు, ఎదురైనప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నడవలేకపోతుంటున్నావా? నా చేతులతో నిన్ను ఎత్తుకుని నిన్ను తీసుకుని వెళ్తాను. నీ ఎదుట కొండలు ఉంటున్నాయా? ఆ కొండలను నేను ఎక్కించడానికి నీకు సహాయం చేస్తాను. నీ యొక్క జాబ్లో సమస్యలా, నీ కుటుంబములలో సమస్యలా, నీ యొక్క వివాహములలో సమస్యలా, నీ యొక్క ఆర్థికపరమైన పరిస్థితుల, అనారోగ్యకరమైన పరిస్థితుల నీకు నిరీక్షణనిచ్చి నీ జీవితమును మార్చి నీ యొక్క బ్రతుకులో మేలును కలుగజేస్తాను అని యేసయ్య చెబుతుంటున్నాడు. నమ్మకము, కొంచెము నమ్మకం ఆయన మీద ఉంచినట్లయితే, అయ్యా యేసయ్య నా బ్రతుకును మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నా పిల్లలని మార్చు, నా జీవితంలో సమస్తాన్ని కోల్పోయాను, అనేకులు నన్ను, నా జీవితంలో నా బ్రతుకంతా కూడా నాశనం అయిపోయింది, ఎవరు దీనిని బాగు చేస్తారన్నటువంటి ఆలోచన పరిస్థితి జీవితం నీలో ఉన్నట్లయితే, ఈ యొక్క ఉదయకాల సమయమున, ఈ యొక్క క్రిస్మస్ రోజున మీ అందరికీ ఒక చిన్న పిలుపు నేను ఇస్తుంటున్నాను. అందరూ కళ్ళు మూసుకొని చుండగా, ఈ యొక్క రోజున కళ్ళు మూసుకుంటుండగా ఈ యొక్క సమయంలో ఒక చిన్న మాట మీ అందరికీ నేను తెలియజేస్తుంటున్నాను. ఎవరైనా క్రొత్తగా వచ్చినటువంటి వారిలో నాకు యేసు కావాలి, ఆయన మాటలు కావాలి, నా జీవితము మార్చబడాలి, సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు, నీ యొక్క జీవితం మారాలి, లోకంలో ఉండేటువంటి స్నేహితులు, బంధువులు, నువ్వు చెడిపోతే ఆనందపడేటువంటి వాడు యేసు మాత్రమే, యేసు లేదా నీ తల్లిదండ్రులు మాత్రమే నువ్వు బాగుపడితే ఆనందించేటువంటి వారు. యేసు అడుగుతుంటున్నాడు ఈ రోజున, నీ జీవితం మీద అడుగుతుంటున్నాడు ఆయన, అయ్యా కనికరము కావాలి, కనికరము కావాలి అని నువ్వు అడుగుతుంటున్నట్లయితే ఒక్కసారి లేచి నిలబడి, ఈ యొక్క ఉదయకాల సమయం, మధ్యాహ్న సమయంలో క్రిస్మస్ రోజున లేచి నిలబడి, ప్రభువా యేసయ్యా నువ్వు నాకు కావాలి అని నువ్వు అడిగినట్లయితే నీ జీవితంలో నీకు ఆయన వస్తాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. వెనుకల కీబోర్డు వీళ్ళందరూ రావాలి, బయట ఉన్నటువంటి వాళ్ళందరూ రావాలి. సో కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. ఈ సమయంలో యేసు వైపున చూస్తూ కొన్ని కన్నులు మూసుకొని, యేసయ్యా నాకు కావాలి. ఆల్రెడీ యేసును వెంబడించేటువంటి వారు కాదు, క్రైస్తవులు కాదు, దేవుని వెంబడిస్తున్నటువంటి వారు కాదు, ఈ రోజున ఈ యొక్క మాటలన్నీ నువ్వు వింటున్నావు. ఈ రోజున స్కిట్ అంతా నువ్వు చూసావు, అనేకమైనటువంటి సాక్ష్యాలు చూసావు, దేవుడు చేసినటువంటి మేలులను నువ్వు వింటున్నావు. బయట కూర్చున్నా, లోపల కూర్చుంటున్నా, బయట కూర్చున్న వాళ్ళైతే ఒక్కసారి లోపలికి రండి, ఒక్కసారి లోపలికి రావాలని మనవి చేస్తుంటున్నా. యేసు నాకు కావాలి, నా బ్రతుకులోనికి ఆయన కావాలి, ఆ జీవితం మార్చబడాలి, నా బ్రతుకు మార్చబడాలి, నా భవిష్యత్తు మార్చబడాలి, నా మీద ఉన్నటువంటి పాపభారం అంతా కొట్టివేయబడాలి అనుకుంటున్నటువంటి ఆలోచన నీకున్నట్లయితే పక్కన చూడవద్దు, లేచి నిలబడుతూ ఒక్కసారి లేచి నిలబడబట్టే నీ గురించి ప్రార్థన చేస్తాము. యేసయ్య నీ జీవితమును తాకునట్లు, నీ బ్రతుకును తాకునట్లు నీ స్నేహితులు ఉన్నారని నువ్వు సంశయం పొందవద్దు, సందేహించవద్దు. ఒక్కసారి యేసు వైపున చూస్తూ కళ్ళను మూసుకుని, అందరూ కళ్ళు మూసుకునండి. ఒక్కసారి ఒకే ఒక్క నిమిషం నువ్వు పైకి లేచి నిలబడు. యేసు నాకు కావాలి అనుకుంటున్నట్లయితే, యేసు నా జీవితంలో ఉండాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే, నీ యొక్క జీవితం పరిస్థితిని ఆయన మార్చాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఒక్కసారి లేచి నిలబడు. యేసయ్య
అటు ఇటు చూడకండి, నిలబడుతున్నారు. దేవుని అడుగుదాం. అందరూ నిలబడుతుంటున్నారు. కళ్ళు మూసుకొని అందరూ తలలు దించుకొని యేసు వైపున చూస్తూ కావాలి, ఒక్కసారి నాకు కావాలి ప్రభు అనే వాళ్ళు దయచేసి నిలబడదాం. దయచేసి మరి కూర్చొనవద్దు, దయచేసి నిలబడు. యేసు వైపున చూస్తూ నిలబడుతుండగా అయ్యా నాకు కావాలి అని చెప్పి యేసుని అడుగుదాము. ఒక్కసారి మొహమాటం వద్దమ్మా. యేసు కూడా నీ దగ్గరికి రాకుండా ఆగిపోయినట్లయితే నీ జీవితంలో ఆ యొక్క పరిస్థితిని దాటలేవు. నీ జీవితంలో ఉంటున్నటువంటి మేలును పొందుకోలేవు. దేవుడు తీసుకొని వస్తున్న మేలును నువ్వు పొందుకోలేవు. ఒక్కసారి లేచి నిలబడు. ఎవరు నీ పేరు తీసుకోవడం, మతం మార్చడం అటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. కేవలం యేసును నీ జీవితంలోనికి స్వీకరించడానికి, యేసును రమ్మని అడగడానికి మాత్రమే నువ్వు నిలబడాలని నేను కోరుతున్నా. ధైర్యంగా నిలబడుతున్నారు. ధైర్యంగా నిలబడండి. యేసయ్యా నా జీవితమును మార్చు, నా బ్రతుకును మార్చు ప్రభువా, నా పరిస్థితిని మార్చు, నా బ్రతుకులో ఉంటున్నటువంటి ప్రభువా ఈ పరిస్థితిని మార్చు అని దేవుని యేసు వైపున చూస్తూ అడుగు. దిస్ ఈస్ ద ఆల్టర్ కాల్. నీకు ఇవ్వబడుతున్నటువంటి పిలుపు. యేసయ్యా నువ్వు నాకు కావాలి, నా బ్రతుకులో మార్పు కావాలి, నా జీవితంలో మార్పు కావాలి ప్రభువా. ఇంకొక నిమిషం మీకు సమయం ఇవ్వబడుతుంటున్నది. సిగ్గుపడవద్దు, అటు ఇటు చూడవద్దు. అందరూ లేచి నిలబడుతుండగా, అందరూ కాదు, ఓన్లీ యేసు కావాలి అనుకునేటువంటి వారు, కొత్తగా వచ్చినటువంటి వారి గురించి ప్రత్యేకముగా యేసయ్యా నువ్వు మాకు కావాలి ప్రభువా, మా బ్రతుకులో నువ్వు కావాలి. కూర్చునవద్దు, డౌట్ వద్దు. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచనతో నువ్వు అలా ఉండవద్దు. యేసు నిన్ను నీ దగ్గరికి వస్తుంటుండగా, యేసు నిన్ను నీ దగ్గరికి వచ్చి నీ జీవితంలో మార్చాలి అనుకుంటుండగా, యేసయ్యా నాకు కావాలి ప్రభువా. ఎవరు నన్ను మార్చలేరు నాయన. ఏ బోధలు, ఏ మార్గములు, ఏ పరిస్థితులు కూడా నన్ను మార్చలేవు. నా జీవితమును బాగు చేయలేవు. యేసయ్యా 2000 సంవత్సరాల క్రితం నీవు వచ్చి కార్యము చేసి వెళ్ళావు ప్రభువా. ఈ లోకానికి వచ్చినదే నీది పరిశుద్ధ జన్మ. అవును ప్రభువా, నేను నమ్ముచున్నాను తండ్రి. నా జీవితంలో ఆ మార్పు నేను కోరుతున్నాను ప్రభువా. నా బ్రతుకులో మార్పును కోరుతున్నాను. అనేకమైన చోట్లకి నేను వెళ్ళాను, తిరిగాను. అయితే ఈరోజు నేను అడుగుతున్నాను యేసయ్యా, కనికరము చూపుము. లేచినటువంటి వాళ్ళు చేయి పైకెత్తి, లేచి నిలబడిన వాళ్ళు మాత్రమే చేయి పైకెత్తి నాతో పాటు ఈ రెండు మాటలు యేసయ్యా, గట్టిగా యేసయ్యా నీవు మా కొరకు, మా పాపములను తొలగించుట కొరకు, మాకు పరలోకము ఇచ్చుట కొరకు ఈ లోకములోనికి వచ్చావని, బ్రతికావని, మరణించావని, తిరిగి 3వ దినమున లేచావని మేము మా హృదయమంతటితో నమ్ముతున్నాము. మమ్మును, మా పాపములను క్షమించండి, నీ పరిశుద్ధ రక్తము చేత కడగండి. ఇది మొదలుకొని మా జీవితములో నిన్ను వెంబడిస్తాము. మా జీవితకాలమంతయు నిన్ను నమ్ముకొని ఉంటాము. మమ్మును నీ రాజ్యములోనికి స్వీకరించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ఈ సమయంలో లేచి నిలబడిన వారందరిని బట్టి, దేవుని కృపను బట్టి, వారి హృదయములలో ఈ రోజు నుంచి యేసయ్య మీ జీవితంలోనికి వచ్చాడు. తప్పక ఆయన నీ జీవితంలో ఆయన కార్యము జరిగించడం ప్రారంభమవుతుంది. కొంతమంది సిగ్గుతో నిలబడాలన్నటువంటి వారి జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ఈ సమయంలో దేవుని నామానికే మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఆయనకే కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో కేక్ కటింగ్ ఉంటుందండి. కేక్ కటింగ్తో మనం కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుంటుంటాం. అందాల తార అరుదించే నేడు అనే పాట బ్యాక్గ్రౌండ్లో వెళ్తూ ఉంటుండగా మన యూత్ అందరూ వచ్చి వెంటనే కేక్ కటింగ్కి అన్ని సిద్ధపాటు చేయాలని మనవి చేస్తుంటున్నాము. కేక్ కటింగ్